हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయము. అందులో క్రమంగా 11 శ్లోకాలు తెలుసుకొని 12వ శ్లోకమును చింతన చేస్తూ ఉన్నాం. ఇంత దగ్గర భగవంతుడు క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు మరియు జ్ఞానము అనగా ఏమిటి చక్కగా వివరిస్తూ వచ్చాడు. ఇప్పుడు జ్ఞేయం గురించి చెప్తూ ఉన్నాడు. ఇంతకు పూర్వం మనము క్షేత్రజ్ఞుడు అని ఎవరినైతే తెలుసుకున్నామో అతడే జ్ఞేయ వస్తువు, అతడే తెలుసుకునదగినటువంటి వస్తువు. జ్ఞేయం అంటే జ్ఞానము చేత తెలియదగినది అని అర్థం. ఏ జ్ఞానం చేత అంటే జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానము చేత తెలియదగినటువంటి వస్తువు, ఆ పరబ్రహ్మ వస్తువే జ్ఞేయము అనబడుతుంది. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే, దేన్ని తెలుసుకున్నట్లయితే అమృతత్వాన్ని అనగా మోక్షాన్ని పొందగలవో తత్ జ్ఞేయం ప్రవక్ష్యామి, ఆ జ్ఞేయ వస్తువుని గురించి నీకు చెప్తున్నాను. అది ఎలాంటిది అని అంటే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్ న అసదుచ్యతే. అనాది అయినటువంటిది అంటే పుట్టుక లేనటువంటిది పరమాత్మ వస్తువు, అజ్ఞేయ వస్తువు. మరి ఇంకా ఎలాంటిది అని అంటే పరం బ్రహ్మ అన్నాడు. కేవలం బ్రహ్మ అని చెప్పలేదు, పరం బ్రహ్మ అన్నాడు. ఎందుకు అనంటే బ్రహ్మ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. బ్రహ్మ అంటే సామాన్యంగా బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బ్రహ్మ అంటారు, మరియు వేదమునకు కూడా బ్రహ్మ అంటారు.
చతుర్ముఖ బ్రహ్మ కూడా బ్రహ్మ అంటారు, మరియు ఈశ్వరునికి కూడా బ్రహ్మ అంటారు, జీవునికి కూడా బ్రహ్మ అంటారు. ఇట్లా బ్రహ్మ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అందుకని ఇవన్నీ పరంబ్రహ్మలు కావు, అపరబ్రహ్మలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవేవి కూడా కాదు. మరి ఎటువంటిది అని అంటే పరం బ్రహ్మ అంటే నిరతిశయమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, ఉపాధి రహితమైనటువంటి కేవల శుద్ధ చైతన్యము. మాయారూప ఉపాధి కూడా లేనటువంటి చైతన్యము, నిరుపాధిక చైతన్యము పరం బ్రహ్మ. అది మనందరి చేత జ్ఞేయము అంటే తెలియదగినది అని అర్థం. మిగతా బ్రహ్మలు అవి సగుణ బ్రహ్మలు, అవి మనకు జ్ఞేయములు కావు. ఎందుకు అనంటే సగుణము అన్నప్పుడే గుణసహితము అని చెప్పినట్లయింది. గుణాలేవి? సత్వ, రజ, తమ అనేటువంటి 3 గుణాలతో కూడుకున్నటువంటి ఏ బ్రహ్మం ఉన్నదో అది సగుణ బ్రహ్మ అనబడుతుంది. ఏ విధంగా? రామకృష్ణాది అవతారాలే అనుకోండి, లేదా మాయా ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడే అనుకోండి. వారిలో గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ఎవరి ధర్మాలు? చేతన ధర్మాలు కావు, అవి ఉపాధి ధర్మాలు, మాయా ధర్మాలు. కాబట్టి మాయనే వాస్తవం కాదు, మాయనే కల్పితం అన్నప్పుడు మాయా గుణాలు కూడా కల్పితము. అజామేకం లోహిత శుక్ల కృష్ణం అని మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి 3 గుణాలు కలిగినటువంటిది మాయ. ఆ మాయను ఉపాధిగా స్వీకరించినటువంటి వాడు అంటే మాయతో తాదాత్మ్య అభిమానాన్ని పెట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి ఆ మాయా ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు కూడా మిథ్యా. కార్యోపాధిరయం జీవ కారణోపాధిరీశ్వర కార్యకారణతాం హిత్వా పూర్ణబోధో వశిష్యతే అనంటూ మనకు సుఖరహస్యోపనిషత్తు చెప్తోంది. కార్యము అంటే అవిద్యా ఉపాధి కలిగినటువంటి వాడు జీవుడు, కారణము అంటే మాయా ఉపాధి కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఈ జీవేశ్వరుడు కూడా ఉపాధితో కూడుకున్నటువంటి వారు కాబట్టి ఆ ఉపాధులు మిథ్య. మాయా మిథ్య, అవిద్య మిథ్య. ఆ మిథ్యా ఉపాధి కలిగినటువంటి వారు కూడా మిథ్యాయే. అందుకని జీవుడు, ఈశ్వరుడు ఇద్దరు కూడా మిథ్య. కానీ ఈ మిథ్య అయినటువంటి ఏ మాయ ఉన్నదో, అవిద్య ఉన్నదో, దానికి ఏదైతే శుద్ధ చైతన్యం అధిష్టానం ఉన్నదో అది సత్యం. కాబట్టి ఈ మాయా అవిద్య ఉపాధులను తొలగిస్తే జీవేశ్వరుడు కూడా బాధ అయిపోతారు, వారు కూడా మిథ్యా అని నిశ్చయమైపోతుంది. ఇక మిగిలేది ఎవరు అనంటే అన్నిటినీ బాధ చేయగా, అన్నిటినీ నిషేధం చేయగా, నిషేధించడానికి రాకుండా ఏదైతే అధిష్టాన రూపంలో ఉన్నదో, నిషేధ అవధిభూతంలో ఏదైతే ఉందో అది పరబ్రహ్మ వస్తువు, అది శుద్ధ చైతన్యం. తెలుసుకోవాలి. ఉదాహరణకు చూడండి, ఇక్కడే మన శరీరంలోనే మనం మొన్న చెప్పుకున్నాము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, 3 శరీరాలు ఉన్నాయి. మరియు స్థూల శరీరంలో 25 తత్వాలు ఉన్నాయి, సూక్ష్మ శరీరంలో 17 తత్వాలు ఉన్నాయి. ఈ రెండిటికి కారణము అజ్ఞానము, కారణ శరీరం. ఇవన్నీ కూడా మనకు దృశ్యములు ఉన్నాయి, మరియు జడములు ఉన్నాయి, మరి పరిచ్ఛిన్నములు ఉన్నాయి. ఇవేవి కూడా మనము కాదు. ఎందుకు? అవి మన చేత తెలియబడుతున్నాయి. తెలియబడే వస్తువు తెలుసుకునే వానికంటే వేరుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా తెలియబడే వస్తువు తెలుసుకునేవాడు కాదు. ఏ విధంగా ఘటాన్ని చూసేటువంటి వాడు ఘటం కంటే భిన్నంగానే ఉంటాడో, అదేవిధంగా ఈ శరీరం కూడా మన చేత తెలియబడుతుంది. కాబట్టి ఈ శరీరం కంటే కూడా మనం వేరుగానే ఉన్నాము. మరి ఈ శరీరాన్ని తెలుసుకునేటువంటి మనం ఎలా ఉన్నాము? మన స్వరూపం ఏమిటి? శరీరానికంటే ఒక రూపం ఉన్నది, ఒక ఆకారం ఉన్నది. మరి దీన్ని తెలుసుకునే వాటికి ఏ రూపం ఉన్నది చెప్పండి కదా. ఇంద్రియాని పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధేహే పరతస్తు సహా అని అంటూ ఏదైతే చెప్పబడిందో కదా. ఈ ఇంద్రియాలను తెలుసుకునేవాడను నేనే, మనస్సును తెలుసుకునేవాడను నేనే, బుద్ధిని తెలుసుకునేవాడను నేనే, ప్రాణాన్ని తెలుసుకునేవాడను నేనే, పంచకోశాలను తెలుసుకునేవాడను నేనే, జాగ్రత్తాది అవస్థలను తెలుసుకునేవాడను నేనే. మరి నేను ఎలా ఉన్నాను ఒకసారి విచారం చేయండి. నేను 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 అంటున్నారే, ఈ శరీరం కంటే భిన్నంగా ఆ నేను ఎలా ఉన్నాను? దానికి రూపం ఉందా? దానికి ఆకారం ఉందా? విచారం చేయండి. ఈ శరీరం నాది అని అంటావు, ఈ
ఈ కన్ను నాది అంటావు, చెవి నాది అంటావు, కాలు నాది అంటావు, ఇవన్నీ తెలుసుకుంటున్నావు. ఆ తెలుసుకునే నీవు ఎట్లా ఉన్నావు? ఏ ఆకారం ఉంది నీకు? ఏ రూపం ఉంది? ఉందా? విచారం చేయండి. నీకే రూపం లేదు, నామం లేదన్నప్పుడు పరమాత్మకు నామరూపాలు ఎలా ఉంటాయి? పైగా పరమాత్మ నీకంటే వేరే కాదే కాదు. అందువల్ల ఆ నిర్గుణ నిరాకారమైనటువంటి నిరుపాధికమైనటువంటి శుద్ధ చైతన్యం ఉన్నదో అదే మనకు జ్ఞేయ వస్తువు. అది జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి అన్నాడు. అది ఎలా ఉంది అంటే అనాది, అంటే దానికి పుట్టుక లేదు. మరియు పరం బ్రహ్మ అంటే శుద్ధ చైతన్య స్వరూపము. మరి ఇంకెలా ఉంది? నా సత్ నా అసత్. అది సద్రూపం అని చెప్పడానికి రాదు, అసద్రూపం అని కూడా చెప్పడానికి రాదు. ఈ విషయంలో చాలా మంది గ్రంథకర్తలు అనేక రకాలుగా విచారం చేశారు. సత్ అంటే ఉండున్నది, అసత్ అంటే లేనిది అని అర్థం. ఉన్నది ఏది? ఈ దేహాదిక ప్రపంచం. పరమాత్మ ఈ ప్రపంచ ఆకారంగా ఉన్నాడా? ప్రపంచమే పరమాత్మనా అంటే ఇది నామరూపాలతో గోచరిస్తుంది. ఈ నామరూపాలు ఒకసారి కనపడతాయి, ఒకసారి కనపడకుండా పోతాయి. ప్రతిరోజు కూడా మాయమవుతుంది ఈ జగత్తంతా కూడా. గాఢ నిద్రలో జగత్ ఎక్కడుంది చెప్పండి? మరి హాయిగా నిద్రపోతారు కదా, అన్నీ మర్చిపోయి. అక్కడ స్వప్నం కూడా కనపడదు, ఈ జాగ్రత్త ప్రపంచం కూడా కనపడదు. గాఢ నిద్రలో ఉంటారు. లేచిన తర్వాత అంటారు కదా, నేను హాయిగా ఏమీ తెలియకుండా మొద్దులే వండుకున్నా అంటాడు. ఏమీ తెలియకుండా అంటే ఈ ప్రపంచం ఏమీ ప్రతీతి అయితే లేదు కదా. స్వప్న ప్రపంచము లేదు, మరి జాగ్రత్త ప్రపంచము లేదు. కానీ నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఉన్నావనే లేచినావు, అంతే కదా. నువ్వు ఉన్నావనే తెలుసుకున్నావు. ఏమీ తెలియకుండా పడుకున్నాను అనే జ్ఞానం ఎవరికి కలిగింది? నీకే కదా. చెప్పేది ఎవరు? నీవే కదా. మరి ఆ గాఢ సుషుప్తిని తెలుసుకున్నది ఎవరు? నీవే కదా. అప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? అప్పుడు నీ ఆకారం ఏమిటి? నీ స్వరూపం ఏమిటి? ఈ జగత్తు ఉందా అక్కడ? లేదు. చూడు, ప్రతిరోజు కూడా జగత్తు మాయమైపోతుంది, మళ్ళీ ఉత్పన్నమవుతుంది. కానీ ఇది ఉన్నా లేకున్నా నీవు ఉన్నావా లేదా? నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. మరి అది నిజమా, ఇది నిజమా? కనపడేది నిజమా, కనపడంది నిజమా? ఏది కనపడుతుందో అదే నిజమని మనకు గట్టిగా విశ్వాసం ఉంది. కానీ శాస్త్రం చెప్తుంది కనపడేదే వాస్తవం కాదు, కనపడందే వాస్తవం. ఎవరు కనపడకుండా ఉన్నది? నువ్వే, స్వయంగా నువ్వే. ఎవరికి కనపడుతున్నావు నువ్వు? చెప్పు. కంటికి కనపడుతున్నావా నువ్వు? ఎవరికైనా కనపడుతున్నావా? నేను అంటున్నావు కదా, నువ్వు ఎవరికి కనపడుతున్నావు చెప్పు. అది కనపడతలేదు, కానీ ఇది కనపడుతుంది. శరీరం, ఈ శరీరం కనపడుతుంది. మరి ఇది సత్యం అంటారా, కనపడంది సత్యం అంటారా? ఏది సత్యం? కనపడందే సత్యం కదా. కనపడకుండా ఉండి అన్నిటినీ తెలుసుకుంటుంది అది కదా. ముస్లింలు స్త్రీలు కొంతమంది బురకా వేసుకుంటారు కదా, బురకా వేసుకుంటారు. ఆమె అందరినీ చూస్తుంది, కానీ ఆమె మాత్రం ఎవరికి కనపడదు. కనపడుతుందా? నిండా బురకా ఉంటుంది, ఆమె శరీరం ఏమైనా కనపడుతుందా? కనపడదు. కానీ అందరిని చూస్తుందా లేదా? అందరిని తెలుసుకుంటారు. ఎదురుగా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏమేమి పని చేస్తున్నారు, అన్నీ తెలుసుకుంటారు. అట్లా నీవు ఉన్నావు ఇక్కడ, నువ్వు ఎవరికి కనపడడం లే, కానీ అన్నిటినీ తెలుసుకుంటున్నావు. అది ఏ స్వరూపం అయితే నేను అని అంటున్నామో అది వాస్తవమైనటువంటి స్వరూపం, మన స్వరూపం. చూడు, సర్వమును తెలుసుకుంటుంది, కానీ అది దేనికి తెలియబడతలేదు. నీ కన్నుతో చూడగలవా? కొన్ని ఇతర కళ్ళతో వేరే వాళ్ళతో మనం చూడబడతావా? చూడబడవు. కానీ లేవా? ఉన్నావు. చూడు, కంటికి కనపడిందే సత్యం అని అంటే, కంటికి కనపడింది మాయమైపోతుంది. ఏ దృశ్యం తన్నశ్యం. కనపడింది లేదని అంటారు కొంతమంది నాస్తికులు. భగవంతుడు ఉంటే కనపడాలి, చూపెడతావా అని అడుగుతారు కదా. ఎవడైతే దేవుడు ఉంటే చూపెడతావా అని అంటున్నాడో వాడే స్వయంగా దేవుడు ఉన్నాడు. మరి ఎలా చూపెట్టేది వాడిని? ఒకవేళ నేను చూస్తానటువంటి పట్టుదల ఉంటే రండి, కూర్చోండి, నా ముందు కూర్చోండి, చూపెడతా. ఎట్లా చూపెట్టాలి? పొద్దున చెప్పాను కదా, అలా చిలక దృష్టాంతం కదా. చెప్పకుండానే చెప్పడం, అదేన్నమాట. ఇవన్నిటినీ ఏది తెలుసుకుంటుందో అదే పరమాత్మ. నువ్వు తెలుసుకో, నీ తాకత్ ఉంటే, నీ శక్తి ఉంటే. ఇప్పుడు ఇక్కడే మన ఎదురుగా ఎన్నో పరమాణువులు తిరుగుతూ ఉన్నాయి. కనపడుతున్నాయా? కనపడతలేవు. మరి లేవా? ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. నీకు మనసు ఉందా లేదా? ఉందా? చూపెట్టు.
నీ మనసు ఉంటే చూపెట్టు, చూపెట్టగలవా? మరి లేదంటావా? ఉందా? చూడు, ఇట్లాంటి పదార్థాలు ఎన్నో ఉన్నాయి. గాలి ఉందా లేదా? ఇక్కడ ఉంది కదా, చూపెట్టు, గాలిని చూపెట్టు. అది ఏం కలర్లో ఉన్నది, ఎంత దొడ్డు ఉన్నది, ఎంత సన్న ఉన్నది చూపెట్టు. చూపెట్టలేవా? చూపెట్టలేవు. మరి కనపడింది ఏదో అది లేదు, కనపడిందే ఉన్నది అని అంటే ఇది సత్యం అంటావా? కనపడిందే సత్యం కాదు, కనపడందే సత్యం. అది అన్నిటినీ ప్రకాశిస్తుంది, అన్నిటినీ తెలుసుకుంటుంది. అది సత్యం. అది ఎవరో కాదు, నీవే స్వయంగా. కాబట్టి ఇక్కడ శాస్త్రం ద్వారా తెలియదగినటువంటి వస్తువు పరబ్రహ్మ అని ఎక్కడో దూరంగా పైకి చూడకండి. అది ఎవరో కాదు, నీవే. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని అంటూ 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడా లేదా? సకల వేదాల చేత తెలియదగినటువంటి వస్తువు, జ్ఞేయ వస్తువు ఎవరో కాదు, నేనే అని చెప్పి ఉన్నది. అది నీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉన్నది. పశు, పక్షి, క్రిమి, కీటక, దేవ, కిన్నర, గరుడ, గంధర్వ మరియు రాక్షస అన్ని జీవకోట్లలో అందరి యొక్క స్వరూపమై ఉంది, సర్వమును ప్రకాశిస్తూ ఉంది. అది పరమాత్మ, అది జ్ఞేయ వస్తువు అని తెలుసుకోవాలి. బ్రహ్మ అనేటువంటి శబ్దం చేత చెప్పకుండా పరం బ్రహ్మ అన్నాడు. అంటే ఏ ఉపాధి లేనటువంటి, మాయ కూడా లేనటువంటి శుద్ధ చైతన్యం, అది పరం బ్రహ్మ. బ్రహ్మ అని ఎందుకన్నారు అనంటే అంతటా వ్యాపించి ఉండేది బ్రహ్మ. బృహద్ వ్యాప్నోతి ఇది బ్రహ్మ. సర్వత్రా వ్యాపించి ఉన్నది, అన్ని దేశాల్లో ఉన్నది, అన్ని కాలాల్లో ఉన్నది, అన్ని వస్తువుల్లో ఉన్నది. ఎక్కడ కూడా ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవ అగ్రణి వింటే అని ప్రహ్లాదుడు చెప్పాడు కదా. ఇందు ఉన్నాడు, ఇందు లేడు అనేటువంటి సందేహం లేదు. అణువులో కూడా ఉన్నాడు, ప్రతి వస్తువులో కూడా ఉన్నాడు, ప్రతి ప్రాణిలో కూడా ఉన్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన అని అంటూ మనకు 5వ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా చెప్పాడు కదా. ప్రతి వస్తువులో, ప్రతి ప్రాణిలో ఆ పరమాత్మ ఉంది. మనము రాళ్లకు రప్పలకు మొక్కుతాము. ఏమని మొక్కుతాము? ఏ భావనతో మొక్కుతాము చెప్పండి? దేవుడనే కదా. మరి అందులో ఉన్నాడనే విశ్వాసం ఉందా లేదా నీకు? ఉంటే మొక్కుతావా, లేకుంటే మొక్కుతావా? ఉన్నాడు, ప్రకటమవుతాడు. అయిందా లేదా? నరసింహస్వామి ఒక రాయి నుంచి, స్తంభం నుంచి ప్రకటమైందా లేదా? మరి ఉంటే ప్రకటమైందా, లేకుంటే ప్రకటమైందా? ఉన్నాడు. ఎక్కడ ఎట్లా ఆ రాయి యందు ఉండి ప్రకటమైండో ప్రతి అణువులో కూడా ఉన్నాడు. చూసే దృష్టి నీకు కావాలి, అటువంటి అనన్య భక్తి నీకు ఉండాలి. అటలమైనటువంటి, నిశ్చలమైనటువంటి దృఢ భక్తి నీకు ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ కనపడతాడు. ఆ భక్తి ఎక్కడిది మనకు? ఆ ప్రహ్లాదుకు ఉన్నటువంటి భక్తి మనకుందా? ఆ ధ్రువునికి ఉన్నటువంటి భక్తి మనకుందా? ఉంటే ఎందుకు కనపడడు? తప్పకుండా కనపడతాడు. కాబట్టి ఈ దృష్టితో చూడండి, ప్రతి అణువులో కూడా, ప్రతి వస్తువులో కూడా పరమాత్మ ఉంది అనేటువంటి దృష్టితో చూస్తే నీకు ఎక్కడ చూస్తే అక్కడ పరబ్రహ్మ వస్తువు యొక్క దర్శనం అవుతుంది. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర బ్రహ్మ దర్శన అనేటువంటి నియమం చేత భగవంతుని దర్శించవచ్చు. మరియు అన్ని కాలాల్లో కూడా ఉన్నది. భూతకాలంలో ఉంది, వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్ కాలంలో కూడా ఉంటుంది. ఏ కాలంలో కూడా పరమాత్మ లేదు అనేది లేదు, అన్ని కాలాల్లో ఉన్నది. ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం ఉన్నది, సృష్టి కాలంలో ఉన్నది, సృష్టి ప్రళయమైన తర్వాత కూడా ఉంటుంది. అనుభవం ఏమిటి అని అంటే మనదే అనుభవం ఉన్నది. ఇప్పుడు జగత్తు ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. స్వప్నంలో ఉన్నావా లేదా? ఉన్నావు. సుషుప్తిలో ఉన్నావా లేదా? ఉన్నావు. అన్ని అవస్థల్లో నువ్వు ఉన్నావా లేదా? ఈ సృష్టి ఉన్నప్పుడు ఉంటున్నావు, సృష్టి లేనప్పుడు కూడా ఉంటున్నావు సుషుప్తిలో. అదేవిధంగా పరమాత్మ కూడా అంతటా వ్యాపించి అన్ని కాలాల్లో ఉంది. మరియు అన్ని దేశాల్లో ఉంది. దేశం అంటే ఏదో ఒకటి భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్ అని అనుకోకండి. ప్రదేశం అన్ని ప్రదేశాల్లో ఉంది అన్నమాట. కేవలం భూమండలం నందే కాదు, స్వర్గంలో ఉంది, నరకంలో ఉంది, గోళగోళాంతరాల్లో ఉంది. ఎన్ని లోకాలను కల్పన చేస్తే అన్ని లోకాల్లో ఉంది అది పరమాత్మ. కాబట్టి అంతటా ఉండి, అన్ని కాలాల్లో ఉండి, అన్ని వస్తువుల్లో ఏదైతే ఉందో దానికే బ్రహ్మము అంటారు.
నా వ్యాపిత్వాద్ దేశత్వంతో నిత్యత్వాద్ నాభికాలత నా వస్తుతోపి సార్వాత్మ్యాద్ ఆనంత్యం బ్రహ్మణి స్త్రిధ అని విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో చెప్పిన ప్రకారంగా దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము ఆ పరబ్రహ్మము అని చెప్పినాడు. మరియు ఈ సద్రూపం చేత మనకు కనపడేటువంటి కార్యరూపంలో కనపడేటువంటి దేహాదిక ప్రపంచమంతా కూడా ఇది సత్తు అనబడుతుంది. దీనికి కారణమైనటువంటిది అజ్ఞానము, అది అసత్ అనబడుతుంది. అయితే ఇది సద్రూపము కాదు, అసద్రూపము కాదు, అంటే కార్యరూపము కాదు, కారణ రూపం కూడా కాదు. అందుకే సత్తన్న న సత్తన్న సదుచ్యతే అని చెప్తున్నారు. కొందరు గ్రంథకర్తలు సత్ అంటే జీవాత్మ అని చెప్పి, అసత్ అంటే ఈశ్వరాత్మ అని చెప్పి ఇట్లా కూడా వ్యాఖ్యానం చేసినారు. అంటే ఆ పరబ్రహ్మ వస్తువు జీవుడు కాదు, ఈశ్వరుడు కాదు, ఈ రెండిటికంటే విలక్షణం ఉన్నాడు. ఎందుకంటే జీవేశ్వరులు ఉపాధి చేత మాయా అవిద్యల చేత వ్యవహరింపబడుతున్నారు. కానీ శుద్ధ చైతన్యంలో మాయా లేదు, అవిద్య లేదు. అతడు జీవుడు కాదు, ఈశ్వరుడు కాదు, ఉపాధి చేత వ్యవహరించబడుతున్నాడు. ఒక బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, అతనికి వివాహమైన తర్వాత ఏమంటారు? గృహస్థుడు అంటారు కదా. సంతానమైతే అతనికి తండ్రి అంటారు కదా. కానీ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గృహస్థుడు అనబడతాడా? అనబడడు. తండ్రి అనబడతాడా? అనబడడు. ఎందుకు? అమ్మగారిని ఇంకా పాణిగ్రహణం చేయలేదు కదా. ఎప్పుడైతే అమ్మగారిని పాణిగ్రహణం చేస్తాడో అప్పుడు గృహస్థుడు అనపడతాడు. సంతానం కలిగితే తండ్రి అనపడతాడు. మరి ఎప్పుడైతే అమ్మగారినే పాణిగ్రహణం చేయలేదో అతడు గృహస్థుడు కాదు, తండ్రి కాదు, కేవల బ్రహ్మచారి. అట్లా శుద్ధ చైతన్యము మాయా అవిద్య అనేటువంటి ఉపాధులను స్వీకరించకపోతే అది ఈశ్వరుడు కాదు, జీవుడు కాదు. ఈశ్వరత్వం చ జీవత్వం ఉపాధి ద్వయ కల్పితం. ఈశ్వరత్వం జీవత్వము అనేది ఉపాధి చేత కల్పితమైనటువంటిది, సత్యం కాదు. ఈశ్వరుడు సత్యం కాదు, జీవుడు సత్యం కాదు. రెండు ఉపాధులను తీసేస్తే జీవేశ్వర వ్యవహారమే జరగదు. మాయా కల్పితం అన్నప్పుడు మాయా ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు కూడా లేడు. అందుకు మాయా జ్ఞానం చేత నష్టమైపోతే ఈశ్వరత్వం కూడా లేదు, జీవత్వం కూడా లేదు. మరి ఏం మిగిలింది? కేవలం శుద్ధ చైతన్యమే. మనకు భ్రాంతి కలిగింది కదా. మనం కూడా శుద్ధ చైతన్య స్వరూపులమే, మనం పరబ్రహ్మ స్వరూపులమే. కానీ నేను జీవుణ్ణి అనేటువంటి భ్రాంతి అయింది. ఎందువల్ల అంటే మన స్వరూపం మనకు యథార్థంగా తెలియబడినందువల్ల నేను జీవుణ్ణి అనే భ్రాంతి అయింది. ఏ విధంగా అనంటే, जो अविकृत कौन्तेय मे राधापुत्र प्रतीति चिदानंद घन ब्रह्म में जीव भावति हरीति. చూడు, కుంతిపుత్రుడైనటువంటి కర్ణుడు రాధ అనేటువంటి అమ్మగారు ఆమె పెంచుకున్నందువల్ల అతనికి నేను రాధాపుత్రుణ్ణి అనేటువంటి భ్రాంతి కలిగింది. కానీ వాస్తవంగా ఎవరి కుమారుడు కర్ణుడు? కుంతి కుమారుడు. కానీ రాధాపుత్రుణ్ణి అని అనుకుంటున్నాడు. ఎందువల్ల? తెలియక. నేను కుంతి కుమారుణ్ణి అని తెలియక నేను రాధాపుత్రుణ్ణి అని అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే సూర్యభగవానుని ద్వారా, శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా, మరి స్వయంగా కన్న తల్లి కుంతీదేవి కూడా వచ్చి ఆ యుద్ధ సమయంలో నిజం చెప్తుంది. నువ్వు రాధాపుత్రుడు కాదు నాయన, నా కుమారుడు ఉన్నావు, నా కడుపు నుంచి నువ్వు వెలువడినటువంటి వాడవు, నా కుమారుడవే అని చెప్తా. అప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది, నేను ఎవరిని? రాధాపుత్రుణ్ణి కాదు, మరెవరిని? కుంతిపుత్రుడనే అని జ్ఞానమైంది. ఏమి ఇప్పుడు నేను రాధాపుత్రుణ్ణి అనుకునేటప్పుడు ఎలా ఉన్నాడో, నేను కుంతిపుత్రుని అనుకునేటప్పుడు అలాగనే ఉన్నాడు. అతని స్వరూపంలో ఏమైనా మార్పు వచ్చేసిందా? లేదు. మరి ఏం మారింది? భావన మారింది, అంతే. నేను రాధాపుత్రుని అన్న భావన చేశాడు అజ్ఞాన దశలో. మరి ఎప్పుడైతే తెలిసిందో నేను కుంతిపుత్రుని అనే భావన కలిగింది. భావన మారిందే కానీ తాను స్వయంగా మారలేదు. అట్లే నేను కూడా జీవుణ్ణి, కర్తను, భోక్తను, బ్రాహ్మణుణ్ణి, మనుష్యుణ్ణి, స్త్రీని, పురుషుణ్ణి అని మనం అనుకుంటున్నామే. ఇది భ్రాంతి చేత అనుకుంటున్నాం, భ్రమ చేత అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా మనము పరబ్రహ్మ స్వరూపులమే. ఈ శరీరమైన ఉపాధిని తొలగించండి,
శుద్ధ చైతన్యమే అవశిష్టమై ఉంటుంది. అదే పరబ్రహ్మ వస్తువు. ఘటంలో ఉన్నటువంటి ఆకాశాన్ని మనం ఘటాకాశము అంటాం. ఆ ఘటం పగలగొడితే ఏమైంది? మహాకాశమే ఉంది. ఇప్పుడు మహాకాశం అయ్యిందా ఘటాకాశము? పూర్వం కూడా మహాకాశమే ఉండే, కానీ ఘటమనే ఉపాధి ఉన్నందువలన ఘటాకాశం అని వ్యవహరింపబడుతుంది, పిలువబడుతుంది. అంతేగాని అది ఘటాకాశం కాలే. పూర్వం కూడా మహాకాశమే ఉంది, ఇప్పుడు కూడా మహాకాశమే ఉంది. అంతే. కేవలం ఈ ఉపాధి, ఈ శరీరం ఒకటే అడ్డుగోడగా నిలిచింది మనకు. ఈ శరీరాన్ని అభిమానించి నేను మనుష్యుని, స్త్రీని, పురుషుని అని అనుకుంటున్నాను. ఈ శరీర దృష్టి తీసేస్తే నువ్వు పరబ్రహ్మ స్వరూపుడవే. ఇది తెలుసుకోవాలి. ఇదే ఇక్కడ జ్ఞేయం అని చెప్పబడుతుంది. భగవంతుడు ఏదైతే జ్ఞేయం అని చెప్తున్నాడో ఎవరో కాదు, పరమాత్మ అంటే మీదికి చూడకండి, స్వయంగా నీవే ఉన్నావు. ఈ శరీర దృష్టి తొలగిస్తే నువ్వు స్వయంగా పరబ్రహ్మ స్వరూపుడవే ఉన్నావు. అయితే నేను కర్తను, భోక్తను, సుఖిని, దుఃఖిని, మనుష్యుని, అది ఇది అని ఏదైతే అంటున్నామో ఇవన్నీ కూడా అనాత్మ ధర్మాలు, శరీర ధర్మాలు. ఇవి స్వతహాగా స్వయంగా నీయందు లేవు. ఈ శరీర దృష్టిని తీసేస్తే నువ్వు మనిషివా, పశువువా, నువ్వు దేవుడవా, రాక్షసుడవా, పక్షివా, ఎవరు నువ్వు? శరీర దృష్టి తీసేస్తే నువ్వు ఏది కూడా కాదు. నాహం మనుష్యో నచ దేవయక్షో నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నా బ్రహ్మచారీ న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధరూప. నేను మనుష్యుణ్ణి కాదు, బ్రాహ్మణుణ్ణి కాదు, వైశ్యుణ్ణి కాదు, క్షత్రియుని కాదు, శూద్రుణ్ణి కాదు, నేను బ్రహ్మచారిని కాదు, గృహస్థుణ్ణి కాదు, వానప్రస్థుణ్ణి కాదు, సన్యాసిని కూడా కాదు, ఏదీ కాదు. మరి ఏమిటి? నిజబోధరూప. నేను కేవల సత్ చిత్ ఆనంద రూపాన్ని నేను ఉన్నాను. ఇది మన అసలైనటువంటి వాస్తవ స్వరూపం. బాగా విచారం చేయండి. అయితే ఇటువంటి జ్ఞేయమైనటువంటి బ్రహ్మము మనకు ఎలా తెలియబడుతుంది అని అంటే, అది తెలియబడేది కానే కాదు వాస్తవంగా. ఎందుకు? అన్నిటినీ తెలుసుకునేది అది ఉండదు. దాన్ని ఎవడు తెలుసుకుంటాడు? అన్నిటినీ తెలుసుకునేది అది ఉండగా దాన్ని ఎవడు తెలుసుకుంటాడు కదా? ఇప్పుడు స్కూల్ లోపల పిల్లలకు పరీక్షలు పెట్టేటప్పుడు అందరిని వరుసగా కూర్చుండబెడతారు. అంతంత దూరం, 2 గజాల దూరంలో ఒకరిని, 2 గజాల దూరంలో మరొకరిని, ఇట్లా కూర్చుండబెడతారు కదా. ఆ లైన్లో వెనకాల ఉన్నటువంటి వాడు అందరినీ తెలుసుకుంటాడు, అందరినీ చూస్తాడు, అందరికంటే వెనకాల ఉన్నవాడు. కానీ ముందు ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. వెనుక ఉన్నవాడు మాత్రం అందరినీ తెలుసుకుంటాడు. ముందున్న వాళ్ళు వెనుక వాడిని చూడగలరా? చూడలేరు. వెనక్కి తిరిగి చూస్తా అంటే చూడనియరు టీచర్లు కదా. అరే నకలు కొడుతున్నావా అంటారు కదా. అట్లా ఇక్కడ బాహ్య ఘటపటాది ప్రపంచం ఉంది, అది మనకు తెలియబడుతుంది. మరి శరీరం ఉంది, ఇది తెలియబడుతుంది. శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, కన్ను, ముక్కు, నోరు, కాలు, చెయ్యి అనేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, అవి కూడా తెలియబడుతున్నాయి. మరి ప్రాణం, ఉచ్ఛ్వాస నిశ్వాసమైనటువంటి ప్రాణం కూడా అది తెలియబడుతుంది. మన మనసు సంకల్పం వికల్పం ఏం చేస్తుంది, మనసులో ఏం కదులుతున్నాయి అది కూడా తెలియబడుతుంది. మరి బుద్ధి కూడా తెలియబడుతుంది, ఏం నిశ్చయం చేస్తుంది. అదే ఇవన్నీ తెలియబడుతున్నాయి. ఎవరికి తెలియబడుతున్నాయి? నీకేనా లేదా? మరి ఇవన్నీ నువ్వు చూస్తున్నావు, మరి నిన్నెవడు చూస్తున్నాడు చెప్పు? నువ్వు ఉన్నావని ఇంకొకటి చెప్తుండా వేరొకడు? ఇవన్నీ ఉన్నాయని నువ్వు చెప్తున్నావు. బుద్ధి ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ప్రాణం ఉన్నది, శరీరం ఉంది, అన్నీ ఉన్నాయని నువ్వు చెప్పగలుగుతున్నావు. కానీ నీవు ఉన్నావని ఇంకెవరైనా చెప్తున్నారా? నీకంటే వేరుగా ఇంకెవడైనా ఉన్నాడా? లేడు కదా. మరి వాడిని ఎవడు తెలుసుకుంటున్నాడు? వాడిని తెలుసుకునేవాడు ఎవడు లేడు. అన్నిటినీ తెలుసుకునేది నువ్వు. అందుకని అది తెలియబడదు, తెలియబడేది కానే కాదు, అన్నిటినీ తెలుసుకునేది ఉన్నది. అది నేను అని బాగా గుర్తించండి. అయితే ఇది ఏదన్నా ఉపాసన చేసి కర్మ చేసి నేను ఆ పరమాత్మను పొందుతాను అనుకుంటే పొందబడేది కాదు. ఎందుకు? కర్మ చేత అది తెలియబడేది కాదు, పొందబడేది కాదు. ఎందుకంటే కర్మకు 4 రకాల కార్యాలు ఉన్నాయి. ఏమిటి అని అంటే, ఉదాహరణకు
ఒక కులారుడు, ఒక కుమ్మరివాడు ఒక కుండ తయారు చేస్తాడు. అది అలాగానే ఉట్టిగానే తయారవుతుందా? కులారుడు ఏమైనా పని చేయన్నా లేదా? అక్కడ ఆ మట్టిని తీయాలి, చక్రం మీద పెట్టాలి, చక్రాన్ని తింపాలి. మరి ఆ మట్టిని చేతులతోని అతడు ఏ కుండ చేయాలన్నా, పూజ చేయాలన్నా, ఏది చేయాలి దాని ఆకారంలో ఆ మట్టిని మలచాలి. అంతే కదా? అప్పుడే అది తయారవుతుంది. అంటే ఇప్పుడు ఆ కులంలో క్రియ జరిగిందా లేదా? క్రియ జరిగితేనే ఆ కుండ తయారైంది. అంటే క్రియకు ఉత్పత్తి అనేటువంటిది ఒక ప్రయోజనం ఉంది. అంటే క్రియ చేస్తే ఏదైనా ఒక వస్తువు ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు కుండ ఉత్పన్నమైనట్టుగా క్రియ చేత ఉత్పన్నమవుతుంది. ఇంకొకటి క్రియ చేత ప్రాప్తమవుతుంది. ఏ విధంగా? మనము ఒక గ్రామానికి పోతూ ఉన్నాం. పోగా 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 మనకు గ్రామము ప్రాప్తమవుతుంది కదా. అంటే గమనరూప క్రియ ఏదైతే మనం చేస్తున్నామో ఈ గమనరూప క్రియ చేత గ్రామం ప్రాప్తమవుతుంది. అంటే ప్రాప్తి అనేది క్రియకు అదొక ప్రయోజనం ఉంది. మరియు వికారము, ఏ విధంగా పాలను మనము వేడి చేసి కాసేపు అలా చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు పెరుగో లేదా పులిపోయినటువంటి చింతపండు, నిమ్మ పులుసో ఇంతంత పోస్తే అది 4-5 గంటల సరికి ఏమవుతుంది? అది పెరుగు అవుతుంది. ఆ పెరుగు పాలే పెరుగైనాయా? పెరుగు అనేది వేరే కొత్తగా వచ్చిందా? పాలే పెరుగైనాయి. అంటే మరి పెరుగుగా ఎట్లా మారింది అది? అంటే ఆ పాలలో క్రియ జరిగింది, వికారం జరిగింది కదా. పాలలో క్రియ జరిగి అది పెరుగుగా మారింది, వికారాన్ని పొందింది. అందుకని ఈ వికారాన్ని పొందుట అనేది క్రియ యొక్క ఒక ఫలం, ఇదొక ప్రయోజనం. మరొకటి సంస్కార్యం, క్రియ చేత సంస్కరింపబడుతుంది. ఏ విధంగా? మీరు దీపావళి పండుగకో, సంక్రాంతి పండుగకో లేదా దసరా పండుగకో ఇల్లును శుభ్రం చేసుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అన్నిటిని కూడా బయటేసి మీరు ఇల్లంతా లోన ఏదైనా దుమ్ము, ధూళి, దూసరా ఉంటే వాటిని అన్నిటిని మీరు ఏం చేస్తారు? దులుపుతారు కదా. ఇది ఏం చేస్తారంటే దోష అపనయన రూప క్రియ అంటారు. అంటే దుమ్ము, ధూళి అంటే దోషం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారు. ఇది దోష అపనయన రూప క్రియ. మరి దానికి మీరు ఏం చేస్తారు? గుణ ఆధానం, అంటే దానికి రంగులు వేయడము లేదా సున్నం వేయడము ఏదో ఒకటి చేస్తారు. ఇది గుణ ఆధాన రూప క్రియ. ఈ విధంగా గుణ ఆధానం కానీ దోష అపనయనం కానీ క్రియ యొక్క ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా 4 రకాల క్రియా ప్రయోజనం ఉంటుంది. కానీ క్రియ చేత ఆత్మను పొందడానికి రాదు. క్రియ చేత ఆత్మను పొందడానికి రాదు. దాన్ని ఉత్పన్నం చేస్తావా? కులారుడు ఘటాన్ని ఉత్పన్నం చేసినట్టు ఆత్మను ఉత్పన్నం చేస్తావా క్రియ చేత? అది అనాది ఉన్నది, అది పుట్టేదే కాదు, దాన్ని పుట్టించడానికి వీలు లేదు. క్రియ చేత ఏదైనా వస్తువు పుడుతుంది, కానీ ఆత్మను పుట్టించగలవా క్రియ చేత? అది అనాది ఉన్నది, దానికి పుట్టికే లేదు. నా జాయతే మ్రియతేవా కదాచిత్. మరియు అది ప్రాప్తమయ్యేది అంటావా క్రియ చేత? ఇప్పుడు ఏ విధంగా గ్రామం మనకు క్రియ చేత ప్రాప్తమవుతుంది, గమన రూప క్రియ చేస్తామో అది ప్రాప్తమవుతుంది. మరి ఆత్మను ప్రాప్తి చేసుకుంటావా? ప్రాప్తి కాదు. ఎందుకు? అది నిత్య ప్రాప్తం ఉన్నది. అది నిత్య ప్రాప్తం ఉన్నది. ప్రాప్తం ఉన్నదాన్ని మళ్ళీ ప్రాప్తి చేసుకునేది ఏముంటుంది? అది పూర్వం లేకపోతే దాన్ని ప్రాప్తం చేసుకుంటాం. కానీ పూర్వం ఉందే కదా, పూర్వం నుండి అనాది కాలం నుంచి దాన్ని కొత్తగా ప్రాప్తం చేసుకునేది ఉందా? లేదు. మరియు అది వికారాన్ని కూడా పొందదు. ఎందుకు? నిష్క్రియం, నిష్కలం, శాంతం, నిరవధ్యం, నిరంజనం అని చెప్పిన ప్రకారంగా ఆత్మలో ఏ విధమైనటువంటి క్రియ లేదు. ఎట్లా ఉన్నదో అట్లా ఉండి అన్నిటినీ ప్రకాశిస్తుంది, అన్నిటినీ తెలుసుకుంటుంది. మరి దానిలో సంస్కరింపబడేది కూడా ఏమీ లేదు. ఎందుకు? శుద్ధం అపాప విద్ధం అని చెప్పింది ఉన్నది. అది స్వతసిద్ధము, స్వతశుద్ధం ఉన్నది. ఆ శుద్ధమైన దాన్ని మళ్ళీ నువ్వు సంస్కరింపజేసేది ఏముంది? అందుకని క్రియ చేత పొందదగింది కాదు అది. మరి ఎట్లా ఉన్నదంటే నిత్య సిద్ధము, స్వతసిద్ధము, నిత్య ప్రాప్తం ఉన్నది. అది ఎక్కడో దూరంగా లేదు. ఏదో బద్రీనాథ్, కేదార్నాథ్, కైలాస పర్వతం మీద అక్కడ ఇక్కడ ఉందని అనుకోకండి. లేదా వెంకటాచలం పోతా, లేదా సింహాచలం పోతా, నేను దేవుణ్ణి చూస్తా అని అంటే పోండి, వద్దనటలేమో. సరే, అంతటా ఉన్న పరమాత్మ అక్కడ లేడా? ఉన్నాడు. కానీ ఇక్కడ లేడా? నీలో లేడా? స్వయంగా నీవే ఉన్నావు. నీవే ఉండి చూడ్డానికి పోతున్నావు. నువ్వు దేవుణ్ణి చూడడానికి పోతున్నావు. దేవుడవై ఉండి దేవుణ్ణి చూడడానికి పోతున్నావు నువ్వు. ఇది పరిస్థితి. అలా ఎక్కడ పోనక్కర్లేదు. కళ్ళు మూసుకుంటే నీ స్వరూపము
సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి ఇది ప్రాప్తం చేసుకునేది కాదు, నిత్య ప్రాప్తం ఉన్నది, స్వతసిద్ధం ఉన్నది. అంతటా ఉన్నటువంటి చైతన్యము నీలో లేదా? మరి నువ్వెవడవు? ఆ చైతన్యానికి పరమాత్మ అంటున్నావు. మరి నీలో ఉన్నది ఎవరు? చైతన్యం. ఆ చైతన్యం లేకపోతే ఈ జడమైన శరీరము ఏదైనా క్రియ చేస్తుందా? ఏదైనా వ్యాపారం చేస్తుందా? ఏదైనా పని చేస్తుందా? చూస్తుందా? వింటుందా? నడుస్తుందా? చైతన్యం లేకపోతే శరీరం ఏమి? ఇది శవం అంతే. చైతన్యం నీలో ఉంది కదా, ఆ చైతన్యమే పరమాత్మ, ఇంకెవరో కాదు. కావున పరమాత్మను వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు, స్వయంగా నీవే పరమాత్మవై ఉన్నావు. అది తెలుసుకోవాలి, దృఢ నిశ్చయం చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు తెలిసింది కదా, తెలిసిందా లేదా? కానీ దృఢ నిశ్చయం చేసుకోవాలి. సాధారణంగా ముముక్షులకు సాధకులకు ఎప్పుడు సత్సంగం చేస్తూ ఉంటారు కాబట్టి వరకు పరమాత్మతత్వం తెలుస్తుంది. కానీ పూర్వ వాసనల యొక్క ప్రబలం చేత, పూర్వ సంస్కారాల యొక్క ప్రాబల్యం చేత అది నిశ్చయానికి రాదు. అంతే, ఆ నిశ్చయం చేసుకోవాలి మనం, అదే చేయాల్సింది ఇక్కడ. నిశ్చయం చేసుకుంటే ఇక నీకు కొండంత దుఃఖాలు వచ్చి మీద పడ్డా కానీ నీకు దుఃఖం కలగదు. ఎందుకు? నీలో దుఃఖాలే లేవు, నీకు ఏం హాని నష్టం కలిగేదే లేదు. అది శస్త్రాల చేత ఛేదించబడేది కాదు, జలం చేత తడపబడేది కాదు, అగ్ని చేత కాల్చబడేది కాదు, వాయువు చేత ఎండించబడేది కాదు. మరి దానికి ఏమి హాని లేనే లేదు. అలాంటప్పుడు నీకు భయం ఎందుకు, దుఃఖం ఎందుకు? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. కదా, ఇదంతా శాస్త్రము. శాస్త్రాన్ని శాస్త్రంలోనే ఉంచరాదు, శాస్త్రాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే శాస్త్రం యొక్క సార్థక్యత. లేకపోతే విని చదివి ఏం ఉపయోగం లేదు, మన అనుభవానికి తెచ్చుకోవాలి. దానికోసమే ఇదంతా సత్సంగాలు ఇవన్నీ. అందుకని బాగా తెలుసుకోండి. ఈ ప్రకారంగా భగవంతుడు చక్కగా జ్ఞేయ వస్తువు యొక్క స్వరూపం గురించి చెప్పినాడు. ఏమని? అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్న సదుచ్యతే అన్నాడు. మరి ఇంకెలా ఉంది అని అంటే, ఎప్పుడైతే ఈ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత మనలో లేదో అప్పుడు భగవంతుడు కొంచెం కిందికి దిగొచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు మనం తెలుసుకున్నది కేవలం శుద్ధ తత్వం, అదే మనకు జ్ఞేయం. అయితే అది నాకు తెలుస్తలేదు స్వామీజీ అని అంటే కొంచెం కిందికి దిగొచ్చి చెప్తున్నాడు. శ్లోకం చదవండి. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. చూడు, కొంచెం కిందికి దిగొచ్చి మనకు తెలిసేలాగా చెప్తూ ఉన్నాడు కదా. ప్రపంచంలో ఉన్న ప్రాణుల శరీరాలన్నీ కూడా అతని యొక్క శరీరము, విరాట్ శరీరం అని చెప్పాను. ఇప్పుడు మనకు ఒక్కొక్క శరీరం, ఇది వెష్టి శరీరం. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరం ఉంది. అన్ని శరీరాలు కలిపితే భగవంతుని యొక్క శరీరం, దానికే విరాట్ శరీరం అంటారు కదా. మీరు విరాట్ స్వరూపం చూస్తారు కదా బొమ్మల్లో లేదా సినిమాలలో కదా. అనేక తలకాయలు ఉంటాయి, అనేక చేతులు ఉంటాయి, అనేక నాలుకలు ఉంటాయి, అనేక కళ్ళు ఉంటాయి, అనేక నోర్లు ఉంటాయి, అనేక ఆకారాలు. చూసారా? అంటే అది కేవలం ఒక బొమ్మలాగా చూపెట్టడమే. కానీ ఇప్పుడు ఇదంతా కూడా విశ్వరూపమే. ఇప్పుడు మనందరము కూడా ఆ భగవంతుని యొక్క స్వరూపమే. ఇదే విశ్వరూపం అంటే ఎక్కడిదో కాదు, ఆ బొమ్మలు చూసినట్టు కాదు. పశు పక్షి క్రిమి కీటక అన్ని తలలు కూడా ఆ పరమాత్మ యొక్క తలలే, అన్ని కళ్ళు కూడా ఆ పరమాత్మ యొక్క కళ్ళే, అన్ని పాదాలు ఆ పరమాత్మ యొక్క పాదాలే అని చెప్పినాడు ఇక్కడ. సర్వతః పాణిపాదం తత్. అలా అన్ని పాదాలు తనయే, అన్ని చేతులు తనయే, అన్ని తలలు తనయే, అన్ని చెవులు తనయే, అన్ని కళ్ళు తనయే కదా. సర్వము తానే అన్నప్పుడు ఇప్పుడు మీకు ఎలాంటి దృష్టి రావాలి? నువ్వు ఏ వస్తువును చూసినా, ఏ వ్యక్తిని చూసినా ఇది పరమాత్మ యొక్క స్వరూపమే అనేటువంటి సర్వాత్మ భావన రావాలి నీకు కదా. ఎందుకు? అన్ని శరీరాలు నాయే అన్నప్పుడు ఏ శరీరంలో లేడు పరమాత్మ అన్నప్పుడు సర్వాత్మ భావన మనకు రావాలి. ఎప్పుడైతే సర్వాత్మ భావన వస్తుందో
అప్పుడు రాగద్వేషాలని ఉండవు. వీడు శత్రువు, వీడు మిత్రువు అనేటువంటి భావన ఉండదు. సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో భగవంతుడు చెప్పాడా లేదా 12వ అధ్యాయంలో. కాబట్టి శత్రుడు మిత్రుడు అనేటువంటి వాడు ఎవడు కూడా ఉండడిగా. ఎందుకు? శత్రువులో కూడా నువ్వే ఉన్నావు, మిత్రుల్లో కూడా నువ్వే ఉన్నావు, కుక్కలో నువ్వే ఉన్నావు, గాడిదలో నువ్వే ఉన్నావు, పందిలో నువ్వే ఉన్నావు, గోవులో నువ్వే ఉన్నావు, దేవ శరీరాల్లో నువ్వే ఉన్నావు, రాక్షస శరీరాల్లో నువ్వే ఉన్నావు, అన్ని శరీరాల్లో వ్యాపించి నీవే ఉన్నావు అన్నప్పుడు నీకంటే వ్యతిరేకంగా లేదంటే ఇంకా ఎవడు శత్రువు ఎవడు మిత్రువు చెప్పండి? ఇగో ఇది సర్వవ్యాపకమైనటువంటి దృష్టి రావాలి మనకు. అందుకే చెప్తూ ఉన్నాడు అన్నమాట. సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అన్ని శృతులు, శృతి అంటే చెవి, అందరి చెవులు నా యొక్క చెవులే, అందరి కళ్ళు నా యొక్క కళ్ళే. స్త్రీ పురుష నపుంసక భేదం లేదు, అన్ని రూపాల్లో నేనే ఉన్నాను. నైవ స్త్రీన పుమానేశ నైవ చాయం నపుంసక యచ్చరీరమాదత్తే తేన తేన సయుజ్యతే. చూసారా, పరమాత్మకు స్త్రీ పురుష నపుంసక భేదం లేదు. అయితే ఈ శరీరాల్లో భేదం ఉంది. స్త్రీ శరీరం అని, పురుష శరీరం అని, నపుంసక శరీరం అని, పశు పక్షి క్రిమి కీటక ఇత్యాది శరీర భేదాలు ఉన్నాయి. కానీ అన్ని శరీరాల్లో మరి ఆ పరమాత్మ ఉన్నప్పుడు మరి పరమాత్మ స్త్రీయా పురుషుడా నపుంసకుడా పశువా పక్ష ఏమిటి చెప్పండి? అతనికి ఏమి లింగభేదం లేదు, శరీరాల్లో లింగభేదం ఉన్నది అంతే. అందుకని ఆ పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. కాబట్టి ఇటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకొని నిశ్చయం చేసుకోవాలి. మనం వింటున్న మహాత్ముల ద్వారా తెలుస్తుంది పరమాత్మ స్వరూపం అంటే ఏమిటి, నేనంటే ఎవరు తెలుస్తుంది. కానీ నిశ్చయము కలగాలి మనకు. అయితే మనం సత్సంగం చేస్తూ ఉంటే, మహాత్ములను ఆశ్రయించి వారికి సేవలు చేస్తూ ఉంటే లోకులు అంటారు, పెద్ద భక్తుడైండులే, ఇప్పుడేం భక్తుడైనాడు, వాడు ఏదో పెద్ద గొప్ప భక్తుడైందంట, వాడు ఏదో జపం చేస్తుండంట, ఏదో నామస్మరణ చేస్తుండంట, ఏదో చింతన చేస్తుండంట అని లోకులు మనల్ని ఎగతాళిగా మాట్లాడతారా లేదా? అయితే లోకాన్ని పట్టించుకోవద్దు మనం. వాళ్ళ గుణాలను బట్టి ఆ విధంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళ దృష్టి ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనపడుతుంది వస్తువు కదా. ఒకే స్త్రీ ఇంట్లో ఉంటుంది, ఆమెను ఒకడు భార్య అంటాడు, ఒకడు తల్లి అంటాడు, ఒకడు చెల్లి అంటాడు, ఒకడు అక్క అంటాడు కదా. నానా రకాలుగా పిలుస్తారా లేదా? వాళ్ళ దృష్టిని బట్టి అంతే కదా. వస్తువులు ఎన్ని ఉన్నాయి, స్త్రీ ఎన్ని రకాలు ఉంది, ఒకతే ఉంది కదా. అట్లా వాళ్ళ దృష్టిని బట్టి అనుకుంటారు, అనుకుంటే అనుకొని, కానీ వాళ్ళని లెక్క పెట్టకూడదు కదా. ఇద్దరు తండ్రి కొడుకులు ఒక గాడిదని తీసుకొని ఒక ఊరికి ప్రయాణమైపోతూ ఉన్నారు. అయితే తండ్రి కొడుకు నడుస్తూ ఉన్నాడు, గాడిదని కూడా నడిపించుకుంటూ పోతున్నారు. అప్పుడు చూసే వాళ్ళు అంటారు, ఎంత ప్రబుద్ధులు వీళ్ళు, గాడిద మోసేందుకు ఉండంగా నడుచుకుంటూ పోతున్నారు వీళ్ళు, ఎంత మూర్ఖులు. సాధనం ఉన్నది కదా మోసేటందుకు, సాధనం మోసేటందుకు ఉండంగా దాన్ని నడిపించుకుంటూ వీళ్ళు కూడా నడుచుకుంటూ పోతున్నారు, ఎంత మూర్ఖులు వీళ్ళు అని అన్నారంట. అనేసరికి వాళ్ళు అనుకున్నారు, సరే అదైతే ఉంది కదా మోసేటందుకు అని చెప్పి ఆ తండ్రి ఏం చేశాడు, కొడుకును ఎక్కించాడు, దాని మీద ఆ గాడిద మీద కొడుకుని ఎక్కించాడు. ఇక మరీ కొంత దూరం పోయిన తర్వాత చూడు ఆ ముసలిని నడిపించుకుంటా వయసుడు కూకున్నాడు అని అన్నారంట. ముసలిని నడిపించుకుంటాడు, చూడు కలియుగ మహిమ ఎట్లున్నా చూడు, ముసలిని నడిపిస్తాడు, వయసుడేం కూకున్నాడు, సిగ్గున్నది అవనికేమన్నా అని అన్నాడు. అయ్యో, ఆ మాట విన్న తర్వాత అప్పుడు ఏం చేశాడంటే కొడుకుని దించిండు, ముసలోడు ఎక్కిండు, తండ్రి ఎక్కిండు కదా. అట్లా కొంత దూరం పోగా మళ్ళీ అంటారు, అగో చూడు ఆ పోరాన్ని ఏమో నడిపిస్తాడు, ఆ ముసలోడేమో కూర్చున్నాడు, ఎంత మూర్ఖుడు ఉన్నాడు, వానికి ఎంత దయ లేదు అని ముసలోడిని అన్నారంట. మనకి ఎంత దయ లేదు చూడు, ఆ పోరాన్ని ఏమో నడిపిస్తాడు, ఆ తండ్రి ఏమో కూకున్నాడు, ఏమన్నా దయ ఉన్నదా వానికి అని వాడు ఎవరిని ఎట్లా పోయినా కానీ తిప్పలే ఉన్నది కదా. ఇది లోకం యొక్క రీతి, ఇట్లా ఉంటుంది అన్నమాట. అందుకని లోకాన్ని పట్టించుకునేది లేదు, మన సాధన మనం చేసుకుంటూ పోవాలి అంతే. వాళ్ళు హేళన చేస్తుండ్రని, అవమానం చేస్తుండ్రని మనం వాళ్ళను పట్టించుకునేది లేదు. మన సాధనను మనం చేసుకుంటూ పోవాలి. సిగ్గు పీడియం మనం పడేది లేదు. ఎందుకంటే మనం మన స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం, పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటున్నాం. ఇది దొంగతనమా?
ఇది ఏమైనా అశాస్త్రీయమైనటువంటి పని, సిగ్గుపడడానికి కదా. వాళ్ళు సిగ్గుపడాలి. మనం ఏ తత్వాన్ని తెలుసుకొని ముక్తులం కావడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు సిగ్గుపడాలి, మనం ఎందుకు సిగ్గుపడాలి? అందుకని ఎవరిని ఏం పట్టించుకునేది లేదు. మన సాధన మనం సాఫీగా చేసుకుంటూ పోవాలి. ఈ విధంగా మనము ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. 13వ శ్లోకాల దగ్గరికి వచ్చాము. 14వ శ్లోకం నుంచి మరి రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.